వెల్కమ్ టు స్పైసీ ఆంధ్ర కిచెన్. రోజు అదే రకాల వంటలతో బోర్ కొట్టిందా? అయితే ఈ రోజు మీకోసం స్పెషల్ గా తీసుకొచ్చాం రుచికరమైన రాజ్మా పలావ్. తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతో అద్భుతమైన టేస్ట్ వచ్చే ఈ రెసిపీని చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ రాజ్మా పలావ్ తయారు చేసుకోవడానికి ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలో చూద్దాం. నేను పలావ్ కోసం 3 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను, బాస్మతి రైస్ ని. ముందుగానే కడిగి పక్కన పెట్టేసుకుందాము. ఇది ఎంత నానితే అంత మంచిగా పలావ్ వస్తుంది. ముందుగా కళాయి పెట్టుకొని దీంట్లో 3 నుంచి 4 స్పూన్లు నెయ్యి, అలాగే 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. దాంతో పాటు ఒక 4 బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకున్న తర్వాత ఒక 4 ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని అవి కూడా కలిపి వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు ఒక 4 టొమాటోస్ తీసుకున్నాను. ఇవి నేను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి బాగా మగ్గిన తర్వాత స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. నాకు ఆయిల్ సరిపోలేదు, కొంచెం మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా కుక్ అయిపోయింది కాబట్టి ఈ టైంలో నేను ఒక 2 స్పూన్లు హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ముక్కలు ముక్కలుగా లేకుండా ఈవెన్ గా కలుపుకోవాలి. ఇప్పుడే ఒక 4 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. దాంతో పాటు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు సరిపోకపోతే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇది ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లో రాజ్మా యాడ్ చేసుకుందాం. రాజ్మాని నేను నైటే నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఒక 2 గ్లాసుల వరకు తీసుకున్నాను, కానీ అంతా యాడ్ చేసుకోవట్లేదు. నాకు పలావ్కి సరిపడగానే ఇందులో ఎంతైతే సరిపోతుందో అంతవరకు యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో నేను ఒక నిమ్మకాయను కూడా జ్యూస్ తీసుకొని వేసుకున్నాను. రాజ్మా నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టుకున్న దాన్ని మార్నింగ్ 5 నుంచి 6 విజిల్స్ వరకు వేయించుకున్నాను. అప్పుడే మనకి ఈ పలావ్కి ఈవెన్ గా కుక్ అవుతుంది, గట్టిగా లేకుండా కూడా ఉంటది అనమాట. రాజ్మా ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటది కదా, అది మనం పాడేసుకోకూడదు. అది ఇప్పుడు మనం పలావ్లో వేసుకుంటే కొంచెం ఎక్కువ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అలాగే దీంట్లో ఉన్న ప్రోటీన్ కూడా బయటకు పోకుండా ఉంటది. నేను 3 గ్లాసులు తీసుకున్నాను రైస్. దానికి ఈ వాటర్ తో పాటు ఇంకా నార్మల్ వాటర్ కూడా పట్టిందనమాట. ఒక 6 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను. కుక్కర్ లో అయితే మనకి 1.5 గ్లాస్ వరకు వేసుకుంటాము. నేను మామూలుగా గిన్నెలో చేసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వేసుకుంటున్నాను. ఎసరు బాగా మరిగిపోయింది కదా,
ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. టేస్ట్ అనేది ఇప్పుడే చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇది గిన్నెలో చేసుకుంటున్నాం కాబట్టి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ లోని, ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్ లోని పెట్టి ఉడకబెట్టుకోవాలి. కుక్కర్ లో అయితే ఒక 3 విజిల్స్ వేయించుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది అయిపోయిందండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. రైస్ కూడా చాలా పొడిగా ఎలా వచ్చిందో చూడండి. స్మెల్ కూడా అదిరిపోయే స్మెల్ వచ్చింది. మంచి అరోమా వస్తుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.